దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఒక కథానాయికను పొగిడేయడం అనేది చాలా అరుదు. హీరోయిన్లతో సరదా పరాచికాలకు ఎప్పుడు సిద్ధంగా ఉండే ఆర్జీవి ఈసారి మాత్రం భిన్నంగా కనిపించారు. జాతీయ అవార్డు గెలుచుకున్న నటి యామి గౌతమ్ ను అభినందిస్తూ సోషల్ మీడియాలో ఆకాశానికి ఎత్తేశారు. ఇంతకుముందు దురంధర్ దర్శకుడు యామి గౌతమ్ భర్త ఆదిత్య ధర్ని ఆకాశానికి ఎత్తేసిన ఆర్జీవి ఇప్పుడు అతడి భార్య యామి గౌతమ్ పై ప్రశంసలు కురిపించడం ఆసక్తికరం. యామి గౌతమ్ ప్రధాన పాత్రలో నటించిన ఆర్టికల్ 370 చిత్రానికి గాను యామి జాతీయ అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా ఆమె ప్రతి ప్రయాణంలోనూ మనం ఎందుకు వెనుకడుగు వేయకూడదో గుర్తు చేసే ఒక క్షణం వస్తుంది. ఈ రోజు నాకు అలాంటి క్షణమే అంటూ తన ఆనందాన్ని పంచుకున్నారు. దీనిపై రామ్ గోపాల్ వర్మ స్పందిస్తూ తనకు వ్యక్తిగతంగా అవార్డుల సంస్కృతిపై ఎప్పుడూ నమ్మకం లేదని, కానీ ఒక వ్యక్తి తన వృత్తిపై చూపే అంకిత భావానికి నిబద్ధతకు లభించే గుర్తింపును తాను నమ్ముతానని పేర్కొన్నారు. కేవలం ఒక ప్రాజెక్ట్ గా కాకుండా తను బలంగా నమ్మిన ఒక కథను అంతే చిత్తశుద్ధితో యామి గౌతమ్ తెరపైకి తీసుకురావడం వల్లే ఈ గౌరవం దక్కిందని ఆయన ప్రశంసించారు. ఈ జాతీయ అవార్డు ఆమెకు ఒక గొప్ప గౌరవంగా అనిపించవచ్చు, కానీ తనకు మాత్రం ఆమె ఇక్కడి వరకు చేరుకోవడానికి పడ్డ కష్టం, పట్టుదల, తీసుకున్న రిస్కులు, ఎక్కడా లొంగిపోని నైజమే తనను ఎక్కువగా ఆకట్టుకున్నాయని ఆర్జీవి అన్నారు. ఇటుక పేర్చి ఒక అందమైన భవనాన్ని నిర్మించినట్లుగా యామి తన కెరియర్ను నిర్మించుకుంటూ ఈ స్థాయికి చేరిందని, భవిష్యత్తులో తన నుండి ఇలాంటివి మరెన్నో వస్తాయని ఆశిస్తూ అభినందనలు తెలిపారు. ఇటీవల ప్రకటించిన ప్రతిష్టాత్మక సినీ అవార్డుల్లో అద్భుత ప్రదర్శన కనబరిచిన నటులు మమ్ముట్టి, యామి గౌతమ్ మరియు కార్తిక్ ఆర్యన్ ఉత్తమ నటనకు గాను పురస్కారాలు అందుకోవటం సోషల్ మీడియా వేదికగా పెద్ద చర్చకు దారితీసింది. మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టిని ఇండియన్ సినిమా ఫేస్ అని కొనియాడుతూ ఆయనకు ఇది 4వ నేషనల్ అవార్డు అంటూ దేశవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు హర్షం వ్యక్తం చేశారు. అలాగే ఆర్టికల్ 370 చిత్రంలో పవర్ఫుల్ నటనకు గాను యామి గౌతమ్ ఈ అవార్డుకు 100% అర్హురాలని నెటిజన్లు ఏకగ్రీవంగా మద్దతు పలికారు. ఇక చందు ఛాంపియన్ కోసం తీవ్రంగా శ్రమించిన కార్తిక్ కి గుర్తింపు దక్కినా అవార్డు రావడంపై కొన్ని విమర్శలున్నాయి. ఈ అవార్డుల ఎంపికపై కమెంట్ల సెక్షన్ లో నెటిజన్ల మధ్య తీవ్రమైన భిన్నాభిప్రాయాల నడుమ వివాదాలు రేగాయి. ముఖ్యంగా మమ్ముట్టి లాంటి లెజెండరీ నటుడితో సమానంగా కార్తిక్ ఆర్యన్ కు అవార్డును షేర్ చేయడంపై కొందరు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ శ్రీకాంత్ చిత్రంలో నటించిన రాజ్ కుమార్ రావ్ వంటి వారు దీనికి ఎక్కువ అర్హులని అభిప్రాయపడ్డారు. దీంతో పాటు సౌత్ నుంచి కంటెంట్ ఓరియంటెడ్ గా వచ్చిన మహారాజా, మెయ్యళగన్, కిష్కింద కాండం వంటి చిత్రాలను కాదని కేవలం బాలీవుడ్ కమర్షియల్ చిత్రాలకే పెద్దపీట వేశారనే అసంతృప్తి కూడా వ్యక్తమైంది. దీనికి తోడు దేశంలో విద్యార్థుల హక్కులు, సామాజిక సమస్యలపై నోరు విప్పని సెలబ్రిటీలకు ఈ పురస్కారాలు ఎందుకంటూ కొందరు ఆగ్రహం వ్యక్తం చేయగా, మరికొందరు ఎప్పటిలాగే ఫన్నీ పజిల్స్, స్పామ్ కమెంట్లతో సోషల్ మీడియా వేదికగా రచ్చ చేశారు.